తెలంగాణలో ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ కొత్తగూడలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్ నిర్వహించారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వారి సమస్యలు చెప్పుకోవడానికి తరలివచ్చారు. ఓ దివ్యాంగ మహిళ నడవలేదని స్థితిలో ఉంటే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సహాయం చేశారు. ఇద్దరు కలిసి ఆమెను అమాంతం ఎత్తుకుని ప్రజా దర్బార్కు తీసుకెళ్లారు. ఆమె వినతి పత్రం ఇచ్చిన తర్వాత మళ్లీ తిరిగి వాళ్లే తీసుకొచ్చారు. మరో మహిళ పసిపాపను తీసుకుని ప్రజా దర్బార్కు హాజరైంది. తల్లి ప్రజా దర్బార్లో వినతి పత్రం ఇచ్చే పనిలో ఉండగా పసిపాప బోరున ఏడ్చింది. దీంతో అక్కడే ఉన్న సుమలత అనే కానిస్టేబుల్ పాపనెత్తుకుని లాలించింది. ఇంతలో ఆ చిన్నారి తల్లి వినతి పత్రం ఇచ్చి తన పని పూర్తి చేసుకుంది.